నమస్తే, నేను నరేందర్. కామన్ మ్యాన్ ఈ న్యూస్కు స్వాగతం. ఈరోజు మనము హార్ట్కు సంబంధించిన సర్వే ఒక రిపోర్టు ఈనాడు వార్తలో వచ్చింది. దాని గురించి మనం మాట్లాడదాం. గుండె ముందే చెబుతుంది, వింటే ప్రాణం నిలుస్తుంది శీర్షికన వచ్చింది. ఇది గుండె ముందే చెప్తుంది, వింటే ప్రాణం నిలుస్తుంది. దయచేసి ప్రతి ఒక్కరు దీన్ని అబ్జర్వ్ చేయాలి. ఈయన డాక్టర్ ప్రమోద్ కుమార్ గారు 2000 నుంచి 25 వరకు 25 ఏళ్ళు సర్వే ఆయన సొంతంగా సర్వే చేసి చెప్పిన రిపోర్ట్ ఇది. అత్యధికుల్లో 4 నుంచి 7 రోజుల ముందే గుండె పోటు సంకేతాలు వస్తాయంట. అంటే ఒక మనిషికి 1 వీక్ నుంచే గుండెకి సంబంధించి హార్ట్ వచ్చేటప్పుడు 1 వీక్ నుంచే బాడీకి హింట్ ఇస్తుంది అనమాట. ఎట్లా హార్ట్ వచ్చే సంఘటన అనమాట, సంకేతాలు ఇస్తుందంట బాడీకి. ఏ విధంగా చూద్దాం. ఉన్నట్టుండి రావడం అరుదే, ఉన్నట్టుండి హార్ట్ స్ట్రోక్ రాదంట. మినిమం 1 వీక్ నుంచే బాడీకి సంకేతాలు ఇస్తాయంట. ఛాతీ పట్టేసినట్టుగా ఉండటం అతి ముఖ్యమైన లక్షణం. హార్ట్ స్ట్రోక్ వచ్చేటప్పుడు 1 వీక్ బిఫోర్ నుంచే ఛాతీ పట్టేసినట్టు అనిపిస్తుంటుందంట. ఫస్ట్ మధుమేహంతో పాటు హై బీపీ ఉంటే ముప్పు తీవ్రతగా ఎక్కువ ఉంటుంది. హై బీపీ, మధుమేహం అంటే షుగర్, హై బీపీ ఉంటే ముప్పు ఇంకెక్కువ ఉంటుంది అనమాట. హైదరాబాద్ వైద్యుడు డాక్టర్ ప్రమోద్ కుమార్ అధ్యయనంలో వెల్లడి. వరల్డ్ జర్నల్ ఆఫ్ కార్డియో వాస్క్యులర్ డిసీజెస్ లో ప్రసిద్ధమైన విషయం. గుండె రక్త కణాల పూడిక ప్రమాద దశకు చేరుకుంటున్నప్పుడు అత్యధిక సందర్భాల్లో 4 నుంచి 7 రోజుల ముందు నుంచే శరీరం సంకేతాలను ఇస్తుంది. వాటిని మనం గుర్తిస్తామా లేదా అనేది ముఖ్యం. ఇందులో అతి ముఖ్యమైన లక్షణం ఛాతీ పట్టేసినట్లు ఉండడం. హార్ట్ స్ట్రోక్ వచ్చేటప్పుడు కంపల్సరీ 1 వీక్ బిఫోర్ నుంచే ఛాతీ పట్టేసినట్టు అనిపిస్తుందంట. ముఖ్య లక్షణం అది. చాలా మంది నొప్పిగా ఉందని చెప్పారు. గొంతులో ఏదో నొక్కేసినట్టు కూడా ఉంటుందంట. సెకండ్ వర్షన్ ఏంటంటే, సెకండ్ పాయింట్, గొంతులో ఏదో నొక్కేసినట్టు ఉంటుందంట. గుండెపై అదిమేసినట్లు ఉంటుందంట. ఛాతీ పైన పట్టుకున్నట్టు ఉంటుందంట. బరువుగా అనిపిస్తుందని అంటారు. ఛాతీ మధ్య ఎముక వెనుక భాగంలో మంటలాగా కనిపిస్తుంది. ఛాతీ మధ్య ఎముక వెనుక భాగం, ఛాతీ మధ్య నుంచి వెనుక భాగంకు మంటలాగా అనిపిస్తుంది. మంట. ఎక్కువ మంది గ్యాస్ట్రిక్ సమస్యగా భావిస్తారు. నడిచినప్పుడు, మెట్లెక్కినప్పుడు, బరువులు ఎత్తినప్పుడు, ఏదైనా పని చేస్తున్నప్పుడు ఆయాసంగా కనిపిస్తుంది. దాంతోపాటు ఛాతీలో పట్టేసినట్టు ఉంటే, చూద్దాం 10 నెంబర్ ఇది. గుండె ముందే చెప్తుంది, వింటే ప్రాణం నిలుస్తుంది. ఇది అది గుండెపోటు అతి ముఖ్యమైన లక్షణం అని, గుండె రక్తనాళాలలో పూడికలు ఏర్పడ్డాయని భావించాలి. కొన్నిసార్లు ఎసిడిటీ, ఇతర కారణాలతో ఈ లక్షణాలు కనిపించవు. ఒక్కొక్కసారి యాసిడిటీ అనుకుంటాం, అయితే కొంతమందికి మాత్రం అది కావచ్చు. కానీ గుండె విషయాలు వీలైనంత అప్రమత్తంగా ఉండాలి. శరీరం ఇచ్చే సంకేతాలు తీవ్రమైన అంశంగానే పరిగణించాలి. ఎప్పుడు ఏదొచ్చినా అసిడిటీ కాకుండా ఇది హార్ట్కు సంబంధించిన పరిగణించుకోవాలన్నమాట. గుండెపోటుగా అనుమానించే సాధ్యమైనంత త్వరగా వైద్యుడిని సంప్రదించాలి అని హైదరాబాద్ చెందిన సీనియర్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రమోద్ కుమార్ కుచ్చలకంటి స్పష్టం చేశారు. ఈయన 2000 నుండి 2024 వరకు 24 ఏళ్ల కాలంలో తాను యాంజియోప్లాస్టీ చేసి 3070 మంది రోగులపై డాక్టర్ ప్రమోద్ అధ్యయనం చేసిండు. ఈయన 3070 మంది రోగులకు రీసెర్చ్ చేసి చెప్తున్న మాట ఇది. ఒకరిద్దరు కాదు, 24 ఏళ్ళు, 2000 నుంచి 24 వరకు 24 ఏళ్ళ సర్వీసు, 3070 మందికి సర్వే చేసి చెప్పిన నిజాలు అన్నమాట ఇవి. మధుమేహం, హై బీపీ 2 ఉన్న వాళ్ళ గుండె రక్తనాళాలు జబ్బుల ముప్పు అధికమని గుర్తించారు. గుండె రక్త, ఇవి మెయిన్ షుగర్, బీపీ ఉన్న వాళ్ళ దాంట్లో ఇది అధికంగా ఉంటాయని గుర్తించారు. యాంజియోప్లాస్టిక్ చేసుకున్న వారిలో ప్రతి 3లో 2కి అధిక రక్తపోటు, సగం మందికి పైగా షుగర్ ఉందని కనుగొన్నారు. 2 దశాబ్దాల పర్క్యూటేనియస్ ట్రాన్స్ల్యూమినస్ కరోనరీ యాంజియోప్లాస్టీ విధానంలో మందుపూత డ్రగ్, ఎలివేటింగ్ స్టెంట్,
డిఈఎస్తో మెరుగైన ఫలితాలు వస్తున్నాయని గుర్తించారు. ఈ అధ్యయన పత్రం ఇటీవల వరల్డ్ జర్నల్ ఆఫ్ కార్డియోవాస్క్యులర్ డిసీజ్ వైద్య పత్రికలో ప్రచురితమైంది మ్యాటర్. అయితే మొత్తం రోగులు అయినా 3070 మందిని అధ్యయనం చేసిండు, ఈయన రీసెర్చ్ చేసిండు, అధ్యయనం చేసిండు. 3070 మందిని చేసిండు. వయసు 58 ఎంత ఏజ్ 58, మినిమం ఏజ్ 58 సంవత్సరాలు. పురుషులు వచ్చేసి 78%, మహిళలకు 21%. అధిక అంటే ఇప్పుడు 78%లో అధిక రక్తపోటు అంటే హై బీపీ ఉన్నోళ్ళు 66% 25, మధుమేహం షుగర్ ఉన్నోళ్ళు 50% 49, అధిక కొలెస్ట్రాల్ ఉన్నోళ్ళు 16.6, ధూమపానం చేసేవాళ్ళు 10.5. ఇంత వీళ్ళకు ఈ పర్సంటేజ్ తోటి వాళ్ళకు హార్ట్ స్ట్రోక్లు వచ్చినాయంట. అంటే మనకు మెయిన్ హై బీపీ, కొలెస్ట్రాల్, షుగర్ ఉన్న వాళ్ళకు ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి అధ్యయనంలో వెల్లడైంది. చికిత్స పొందిన యాంజియోప్లాస్టిక్ చికిత్స పొందిన వారిలో గుండెపోటు వచ్చిన తొలి గంట నుంచి 6 గంటల లోపు స్టెంట్ వేయించుకున్న వారు 9.2%. అంటే హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు స్టెంట్ వేసుకున్న వాళ్ళు 9.2% మాత్రమే. 9.2 మందే స్టెంట్ వేసుకున్నారు హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు. గుండెపోటు వచ్చి 20 గంటలు దాటిన తర్వాత చికిత్స కోసం వచ్చిన వాళ్ళు 22%. అంటే హార్ట్ స్ట్రోక్ వచ్చే గంటలోపు వచ్చిన వాళ్ళు ఏమో 109 మంది, గుండెపోటు వచ్చిన 24 గంటలకు వచ్చిన వాళ్ళు 22%, 100కి 22 మంది. గుండెపోటు రాకపోయినా ఆ లక్షణాలు కనిపించే చికిత్స పొందిన వారు 41 మంది, 140 మంది. ఆ సింటమ్స్ కనిపించగా హాస్పిటల్ పోయేటోళ్ళు 40 మంది. గుండెపోటు వచ్చినా ఇంకా 24 గంటల లోపు వచ్చిన వాళ్ళు 22 మంది, గుండెపోటు వచ్చిన గంటలు వచ్చిన వాళ్ళు మాత్రం 9 మంది. నడక వ్యాయామం అంటే ఎక్కువ చేస్తున్నప్పుడు మాత్రమే లక్షణాలు కనిపించి ముందస్తుగా యాంజియోప్లాస్టిక్ చేయించుకున్న వారు 26% మంది. అంటే నడిచినప్పుడు ఏమైనా సిమ్టమ్స్ తెలిస్తే, వాళ్ళు నడక వ్యాయామం చేసినప్పుడు ఏమైనా ఇబ్బంది కలిస్తే వాళ్ళు అలాంటి వాళ్ళు ఏమైనా లక్షణాలు ఉన్నాయని టెస్ట్ చేసుకున్న వాళ్ళు 26 మంది. అంటే 100లా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనము పబ్లిక్ ఏమైతే అంటే గుండెపోటు వచ్చిన తొలి గంటల వచ్చిన వాళ్ళు ఓన్లీ 9 మంది, 100కి 9 మందే గుండెపోటు వచ్చింది నాకు తెలుసుకున్న వాళ్ళు 9 మంది. గుండెపోటు వచ్చి 24 గంటలు వచ్చిన వాళ్ళు 22 మంది, 22%. గుండెపోటు రాకపోయినా సరే ఆ లక్షణాలు కనిపిస్తాయి, ఛాతి పట్టేయడము, గుండెకి సంబంధించి ఏమైనా వచ్చినాయో అని టెస్ట్ చేసుకునేటోళ్ళు 41% ఉన్నారు. నడక వ్యాయామం అంటే ఎక్కువ చేస్తున్నప్పుడు మాత్రమే లక్షణాలు కల్పించి ముందస్తుగా యాంజియోప్లాస్టిక్ చేసుకున్న వారు 26 మంది. అంటే వాళ్ళు మన ఒక డైలీ రొటేషన్లో వాళ్ళు అబ్జర్వేషన్ చేసుకున్న వాళ్ళు వీళ్ళంతా. దీర్ఘకాల ఆరోగ్యం, హై బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ అదుపులో ఉంచుకోవాలి. ఆరోగ్యంగా ఉండాలంటే హై బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ అదుపులో పెట్టుకోవాలి. మెయిన్ ఈ 3. నడక, యోగా, ఇతర వ్యాయామం తప్పకుండా చేయాలి. ఆరోగ్యకరమైన ఆహార నియమాలు పాటించాలి. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. మరియు కొలెస్ట్రాల్, ఈసీడీ, 2D ఈకో, టీఎంటీ వంటి పరీక్షలు చేయించుకోవాలి. యువత మెయిన్ చిన్న ఏజ్ 37, యువత వచ్చేసి ఇటీవల 30 ఏళ్లలోపు యువతలోనూ గుండెపోటు ముప్పు కనిపిస్తుంది. వీరిలో అత్యధికులు కార్పొరేట్ సంస్థలు పనిచేస్తున్న వారే కావడం గమనార్హం. తీరిక లేని జీవితం, ఎక్కువ సమయం ఏసీ రూమ్ లో పరిమితం అవడం, శారీరక శ్రమ తగ్గిపోవడం, ఆహారపు అలవాట్లు, గతి తప్పడం, ఒత్తిడి, ధూమపాన, నిద్ర ఉండకపోవడం తదితరాలు యువత గుండెపోటు బారిన పడడానికి ప్రధాన కారణాలు గుర్తించారు. ఎక్కువ కార్పొరేట్ సంస్థలు చేశారు 30 years లోపు వాళ్ళకే హార్ట్ స్ట్రోక్లు వస్తున్నాయంట. మెయిన్ ఏంటంటే ఏసీలు ఉండడం, కార్పొరేట్ సంస్థ తీరిక లేని జీవితం, టైం లేకపోవడం, ఇష్టరాజ్యంగా డ్యూటీలకు వెళ్ళి టైం పంచువాటి లేకుండా ఇష్టం వచ్చిన చేసేటోళ్లకు ఈ 30 years లోపు హార్ట్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువనే అంట. మహిళల్లో గతంలో మోనోపాజ్ దశల్లో గుండెపోటు కేసులు ఎక్కువగా ఉండేవి. కానీ ఇటీవల మోనోపాజ్ ముందు దశలో 40 నుంచి 45 ఏళ్ల వయసులోనూ గుండెపోటు బారిన పడుతుంది. కావున స్టెంట్లు వేసుకున్న వాళ్ళని చూసుకుందాం. ఈ స్టెంట్ రకం, వినియోగం, సమస్య, పునరావృతం, మరణాలు. బేర్ మెటల్ వేసుకున్న వాళ్ళు 10 మంది వేసుకుంటే సమస్య పునరావృతం 11%, మరణాలు
17 సారీ. డ్రగ్ ఎలివేటింగ్ 88 వినియోగం అంటే ఇది ఎక్కువ మంది వేసుకుంటారు. డ్రగ్ ఎలివేటింగ్ అనే స్టెంట్ వేసుకుంటారు చాలా మంది. డ్రగ్ ఎలివేటింగ్ అంటే 88% వేసుకుంటే పునరావృతం అయితే 4%. 188% మంది వేసుకుంటే 4% మళ్ళీ వస్తుంది వాళ్ళకు. 5% మాత్రమే మరణాలున్నాయి. బయో అబ్జర్వబుల్ అంటే స్టెంట్లల్లో ఈ 3 రకాల స్టెంట్స్ వేసుకుంటారు. బేర్ మెటల్ ఒకటి, డ్రగ్ ఎలివేటింగ్ ఒకటి, బయో అబ్జర్వబుల్ అని 3 రకాల స్టెంట్లు హార్ట్ వచ్చినప్పుడు వేస్తున్నారు. 110 మాత్రం బేర్ మెటల్ స్టెంట్ ఒకటి వేసుకుంటే వాళ్ళ 10 మంది వేసుకుంటే 11 సార్లు మళ్ళీ వచ్చింది వాళ్ళకి. మరణాలు 17% వచ్చింది. డ్రగ్ ఎలివేటింగ్ 188 మంది వేస్తే మళ్ళీ రిటర్న్ మాత్రం 4% ఉంది. బయో అబ్జర్వబుల్ అనేది 1.04 ఉంటే రిటర్న్ మళ్ళీ 10% వచ్చింది. మరణాలు 10 అంటే ఇప్పటికీ డ్రగ్ ఎలివేటింగ్ ఎక్కువ మంది వేసుకుంటారు. హార్ట్గా వచ్చిన వాళ్ళు ఎక్కువ స్టెంట్ వేసుకున్న వాళ్ళు మాత్రం 88%. డ్రగ్ ఎలివేటింగ్ స్టెంట్ మాత్రం వేసుకునేటోళ్ళకి మాత్రం రిటర్న్ రాలేదు. అంటే పేపర్ వైజ్గా చెప్తున్నది. ఈ 3 కాకుండా బెలూన్ యాంజియోప్లాస్టిక్ డ్రగ్ కోటెడ్ ఎలివేటింగ్ బెలూన్ విధానం చికిత్స పొందినారు మంది 1.08% మంది ఉండగా వీరిలో బెలూన్ యాంజియోప్లాస్టిక్ మాత్రమే చేసిన వాళ్ళు 12%. డ్రగ్ కోటెడ్ ఎలివేటింగ్ బెలూన్ లో 9% సమస్యలు ప్రభావంతో గుర్తించారు. స్టెంట్ వేసిన దాంట్లల్లో రిటర్న్ వచ్చేటోళ్ళు స్టెంట్ వేసినాక రిటర్న్ అయ్యేవి కూడా కొన్ని ఉన్నాయంట. ఇవి మనం వేసుకునే స్టెంట్ కూడా జాగ్రత్తగా వేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి ప్రతి ఒక్కరూ ఛాతీకి సంబంధించి హార్ట్కి సంబంధించిన ఏమన్నా ఇబ్బందులు అయినా ఏదైనా ముందు జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాం. నమస్తే. హార్ట్ ఓకేనా, ఇది రీసెర్చ్ గుండె ముందే చెప్తుంది వింటే ప్రాణం నిలుస్తుంది అనేది మెయిన్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.